వెల్కమ్ టు ఏపీ ఫోకస్ మీడియా న్యూస్. సత్తెనపల్లి పట్టణంలోని సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించిన మంత్రి, ఎమ్మెల్యేలు. సత్తెనపల్లి పట్టణంలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక వైద్య సౌకర్యాలతో డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ ఎండి పల్మనాలజీ, డాక్టర్ సింగరాజు విద్య ఎండి జనరల్ మెడిసిన్, వీరి ఆధ్వర్యంలో నరసరావుపేట రోడ్డులో ప్రారంభించారు. ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, మాజీ మంత్రి, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబులు సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఐసీయూ యూనిట్ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, సత్తెనపల్లిలో ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. పేదలకు, మధ్యతరగతి వారికి నాణ్యమైన సేవలను అందించటం అభినందనీయమన్నారు. వ్యాపార కోణంలో కాకుండా మానవతా దృష్టితో వైద్య సేవలు అందించాలని, పేదలకు సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని మంత్రి కోరారు. డాక్టర్ సాయికృష్ణ ఎంచుకున్న రంగంలో అభివృద్ధి సాధించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. సత్తెనపల్లి పట్టణంలో ఒక 50 పడకల ఆసుపత్రిని నిర్మించి వాళ్ళ దాంట్లో ఐసీయూ విభాగానికి ప్రారంభోత్సవం కోసం ఆహ్వానించినందుకు డాక్టర్ సాయికృష్ణ గారికి, కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. సత్తెనపల్లి లాంటి పట్టణంలో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం ఒక ఆసుపత్రిని ప్రారంభించి పేదలకి, మధ్యతరగతి వారికి నాణ్యమైన సేవలు అందించడం చాలా అభినందనీయం. అయితే ఈ క్రమంలో వైద్య వృత్తి ఇవాళ ఆల్రెడీ ఆసుపత్రుల నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన చేస్తూ మంచి పేరెన్నికగల డాక్టర్లను తీసుకొచ్చి వైద్య సేవలను అందించే క్రమంలో చాలా ఖర్చు అవుతుంది. అయితే దీని వ్యాపార కోణంలో కాకుండా మానవతా దృష్టితో వైద్య సేవలు అందించాలా, దాని కాస్త సేవాభావాన్ని కూడా అద్ది పేదలకి సంతృప్తికరమైన వైద్య సేవలను అందించాల్సిందిగా నేను వాళ్ళ డాక్టర్ సాయికృష్ణను కోరుతున్నాను. అనేక సంవత్సరాలుగా వైద్యుడిగా, పల్మనాలజిస్ట్గా సేవలు అందిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో కూడా ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందాలని కోరుకోకూడదు, కానీ మంచి నాణ్యమైన వైద్య సేవలు అందించి పేదలకి అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి వారి మన్నలను చిలుగొనాలని, తద్వారా వారు ఎంచుకున్న రంగంలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదే రకంగా ఈ రోజు నుంచి కేటాయించి ఒక అద్భుతమైన వాళ్ళ 100 బెడెడ్ ఆసుపత్రిని కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రారంభించడం జరిగింది. అది కాకుండా ఒక బ్రిడ్జి కోసం 5,26,00,000తో ఇంకో బ్రిడ్జికి కూడా శంకుస్థాపన కూడా వారి నేతృత్వంలో చేస్తున్నారు. ఒక మంచి ప్రజలకు సేవ చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి, తద్వారా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కనిపించాలి అని తపంతో వారు పనిచేస్తున్నారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తూనే నన్ను ఈ కార్యక్రమాలకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.